ప్రభుత్వానికి రిక్వెస్ట్ ఏంటంటే ఈ టైంలో ఇలాంటి ప్లేసుల్లో ఎక్కువ భద్రత పెంచాలి. ఎందుకంటే టూరిస్టులు ఎక్కడెక్కడికైతే వస్తున్నారో ఎక్కువ మంది ఆ ప్రదేశాల్లో భద్రతా దళాలను ఎక్కువ మోహరించాలి. కాశ్మీర్ ప్రపంచంలో నెంబర్ 1గా తీర్చిదిద్దే ఉద్దేశంతో ఉంది కాబట్టి భారతదేశం ఎక్కడైతే ఎక్కువ పర్యాటకులు పర్యటిస్తారో ఆ ప్లేసుల్లో భద్రతా దళాలను ఎక్కువగా పెట్టి అక్కడ వారికి సదుపాయాలు తర్వాత భద్రత కల్పిస్తే కాశ్మీరు ప్రపంచంలోనే నెంబర్ 1 పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత మరి కేంద్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, ఇంకా చేస్తుంది. మరి పూర్వంతో పరిశీలిస్తే చాలా చక్కగా అక్కడ మన అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరి రైలు మార్గం కూడా టన్నల్స్తో ఎంతో ఎత్తున శ్రీనగర్ నుంచి ఇంకో చోటకి రైలు మార్గాలు నిర్మించారు. ఎప్పటికప్పుడు చాలా ప్రభుత్వం చాలా ఫండ్స్ కాశ్మీర్కి పంపించి అక్కడ అభివృద్ధి చేస్తుంది. ఈ రోజున మరి కాశ్మీర్ పౌరులు కూడా చాలా ఆనందంగా అక్కడ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ వ్యాపారాలు కానీ చేసుకుంటున్నారు. ఇంతకుముందు నిరుద్యోగత ఉన్నట్టు అక్కడ ఇప్పుడు లేదు. మరి అందుకే కాబట్టి ఈ చర్య జరిగిన వెంటనే మొత్తం ఎంటైర్ కాశ్మీర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్ అందరూ రాష్ట్రం మొత్తం ముక్త కంఠంతో కాశ్మీరు బంద్ చేసింది. ఆ చర్యకు వ్యతిరేకంగా బంద్ చేసి ఖండించింది. ఎందుకు అక్కడ వాళ్ళ తాలూకా డెవలప్మెంట్ ఆగిపోతుందని ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇప్పుడు ఈ కార్యక్రమం చేశారు. వెంటనే కాశ్మీర్ వెళ్ళవలసిన 90% టికెట్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకున్నారు. మరి అక్కడ టూరిస్టులు అందరూ కూడా మళ్ళీ వెంటనే వచ్చేసారు. మరి అక్కడ ఎంతోమంది వ్యాపారులకి ఈ రోజున మరి నష్టం జరుగుతుంది. మరి ఈ నష్టాన్ని ఎవరు పూరిస్తారు? ఈ ఉగ్రవాదుల చర్యల వల్ల ఆ నష్టాన్ని ఎవరు పూరిస్తారు? అందుకనే దేశంలో ఎక్కడా కూడా ఉగ్రవాదం ఉండకుండా దాన్ని సమూలంగా నిర్మూలించాలి. ఎవరు కూడా ప్రోత్సాహం చేయకూడదు. తెలుసుంటే కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉగ్రవాదాన్ని మాత్రం ఎందుకంటే ప్రపంచంలోనే ఉగ్రవాదం అనేది చాలా భయంకరమైన ఇది. మరి దాని నుంచి ఎవరు ఏ దేశం కూడా తప్పించుకోలేకుండా ఎక్కడొక్కడ దెబ్బలు తింటూనే ఉంది. కాబట్టి ఈ రోజున ముక్త కంఠంతో ప్రపంచం అంతా కూడా అందరు నాయకులు ఉగ్రవాదాన్ని అణచివేయాలని చెప్పి ఒకే మాట మీద ఉంటున్నారు. మరి ఆ ఉగ్రవాదం కూడా పోషిస్తుంది కొన్ని దేశాల్లో మనుషులే. కాబట్టి ఆ దేశంలో ఆ మనుషుల్ని ఉగ్రవాదాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇది ప్రపంచానికి ఇప్పుడు తెలిసి వచ్చింది. కాబట్టి ఇదే సందర్భంగా 140 కోట్లు కూడా జనాభా ఒకే మాట మీద ఉంటూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా క్యాండిల్ ర్యాలీ, తర్వాత సంతాపం, లేదా బయటకు వచ్చి ప్రెస్లు అందరూ అన్ని రిలీజియన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా ఈ రోజున ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన ఆవశ్యకత ఉంది. లేకపోతే భవిష్యత్తులో ఇంకా ఇబ్బంది. రాజకీయాలు వేరు, ఇక్కడ లోకల్ ఇష్యూస్ వేరు, అందరికీ అన్ని కుటుంబంలో లాగా ఉంటాయి. కానీ ఇది కుటుంబం కాదు, మొత్తం 140 కోట్ల మంది తాలూకా ప్రజల తాలూకా ఇబ్బంది. కాబట్టి ఈ రోజున ఇది అందరం గట్టిగా ముందుకొచ్చి ఈ 140 కోట్లు ఒకటే మాట అని చెప్పి ప్రపంచాన్ని తెలియజేయకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నాయి. మీ మూలంగా అందరికీ తెలియజేయడం అవుతుంది. ఉగ్రవాద చర్య వచ్చినప్పుడే ఈ సమస్య మళ్ళీ గుర్తుకొస్తుంది అందరికీ. సంఘటన జరగకముందు నుంచి రోజు రేపు జరుగుతుందని మెలకుగా ఉండి దాని గురించి నిర్మూలించడానికి చూడాలి ఫస్ట్. రెండోది అందుకేనే కదా దేశంలో ఇంత డబ్బు కూడా అంటున్నారు, అంతా కూడా మిలిటరీకి ఎక్కువ కేటాయించాలి. మరి ఇజ్రాయెల్ ఉందనుకోండి, 1,00,000 కోట్ల జనాభా, చిన్న దేశం. కానీ అక్కడ ప్రతి మనిషి 18 ఏళ్ళు దాటాక ప్రధానమంత్రి గారు అబ్బాయి అవ్వచ్చు, మంత్రి గారు అబ్బాయి అవ్వచ్చు, ఎవరైనప్పటికీ 2 సంవత్సరాలు మిలిటరీలో ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాతే ఉద్యోగం అయినా, ఆ తర్వాతే ఇదైనా అక్కడ ఉద్యోగానికి వెళ్ళాల్సి వచ్చినా మస్ట్ ఒక 2 సంవత్సరాలు ట్రైనింగ్ చేయాలనేది ఒక రూలు. ఆ రకంగా భారతదేశంలో కూడా ఏదో కఠినమైన ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ప్రతి పౌరుడి మీద ఒక బాధ్యత వేయాలనేది నా ఒక ఉద్దేశం. కాశ్మీర్ కాకుండా ఎక్కడ జరుగుతున్న ఉగ్రవాద చర్యలు జరగడానికి భారతదేశం చుట్టూ ఉన్న దాంట్లో భద్రత దళాలు పెంచాలి. అదేవిధంగా కాశ్మీర్ చుట్టూ కూడా నాకు తెలిసి ఇంకా ముగించేశాక న్యాయమైన గోడలు కట్టేయడం మంచిదనేది నా ఒక పెద్ద ఉద్దేశం. చైనా వాళ్ళు ఎలాగైతే కట్టారో అలాగా బౌండరీ వాళ్ళు ఒకటి కట్టేస్తే భారతదేశంలో ఎక్కడైతే ఈ ఉగ్రవాదులు చొరబడి ఈ కార్యక్రమాలు చేస్తారో ఆ ఏరియాలో ఫుల్ పెద్ద వాల్ కట్టేస్తే
ఇంకా భవిష్యత్తులో ఈ కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉండదు. వాల్ అనేది చైనా వాళ్ళలాగా ఉగ్రవాదులు ఎంటర్ అవుతున్న ప్లేస్ ఫుల్గా పెద్ద వాల్ కట్టేయాలి, నాట్ ఫెన్సింగ్స్. ఇటు సైడ్ బంగ్లాదేశ్ సైడ్ అవ్వచ్చు, ఇటు ఏ సైడ్ అయినా, ఏ దేశం సరిహద్దు అయినా సరే, మన చైనా అవ్వచ్చు, లేదంటే ఇటు పాకిస్తాన్ అవ్వచ్చు, ఏదైనా సరే మన దేశంలో సరిపోతుంది ఇదే భూమి అని. ఇంకా ఆక్రమించుకున్నది ఏదైనా ఉండి అది వచ్చిందాకా ఉంటే ఆ ప్లేస్ ఓకే. అది కానప్పుడు నిర్ణయం సిద్ధ అయిపోయినప్పుడు ఆ చుట్టూ కూడా వాళ్ళు కట్టేయడం చాలా ఉత్తమమైన మార్గం అని నా ఉద్దేశం. కాశ్మీర్లో ఇంకా భద్రత ఎక్కువగా పెంచాలి. తర్వాత అదేవిధంగా రోడ్ల మీద ఎలాగైతే సీసీ కెమెరాలు ఉన్నాయో అలాగే పర్యాటక స్థలాల్లో కూడా మొత్తం కాశ్మీర్లో ఎన్నో ఉండో 20 ప్లేసులు, ఏ ప్లేసులు ఉంటే ఆ ప్లేసులు ఎక్కువగా పర్యాటకులు వెళ్ళే ప్లేసుల్లో సీసీ కెమెరాలు పెట్టి ఫుల్ ప్లెడ్జ్డ్గా బాగా పకడ్బందీగా, అంటే ఇంకా జల్లెడ పెడతా, ఇప్పుడు ఎలాగైతే జల్లెడ పెడుతున్నారో ఆ రకంగా అక్కడ జల్లెడ పెడితే నిఘా వర్గాల ద్వారా భవిష్యత్తులో వాళ్ళు వచ్చి అటాక్ చేయడం కావదు. ఇదే విధంగా మెయిన్ పర్మనెంట్ వాల్ ఒకటి చుట్టూ భారతదేశం ఎక్కడైతే గొడవ అవుతుందో ఆ చుట్టూలో ఏరియాలో పర్మనెంట్ వాల్ కట్టాలనేది నా యొక్క వ్యక్తిగత ఉద్దేశం. మనం లేకపోతేనే దేశం లేదు కాబట్టి రక్షణ చట్టానికి ఎక్కువ డబ్బు కేటాయించాలి బడ్జెట్లో నా ఉద్దేశం. అరెస్ట్ చేస్తే ఇమీడియట్లీగా ఒక 1 or 2 yearsలో డిస్పోజల్ ఇచ్చి క్లోజ్ చేసేలాగా చట్టం మారిస్తే మంచిదని నా ఉద్దేశం. ఓన్లీ ఉగ్రవాదం సంబంధం. ఎందుకంటే ఉగ్రవాదులు టైం ఎక్కువ తీసుకుంటే వాళ్ళకు కూడా ఎలాగ ఉంటుందంటే మనం దొరికినా ఇంకెన్నాళ్ళు ఉంటాం కాబట్టి హ్యాపీగా ఈ లోపల పర్వాలేదన్న దృష్టి ఉంటుంది. అలా కాకుండా ఇరాక్ చట్టాలలాగా దొంగతనం చేస్తే రిస్ట్ తీసేస్తారు. ఆ రకంగా మనం కూడా ఉగ్రవాదం ఇండియాలో భారతదేశంలో కనుక దొరికితే ఉగ్రవాదిగా మనకి 2 ఏళ్లలో శిక్ష ఖరారు చేసేసి ఇదైపోతుందని చెప్పి అంటారు. కాబట్టి చట్టంలో కూడా ఉగ్రవాదానికి సంబంధించి చాలా కఠినమైన చట్టాలు వచ్చేలాగా చేయాలనేది నా ఉద్దేశం. ప్రత్యేకమైన కోర్టులు పెట్టి 2 సంవత్సరాలు దాటకుండా క్లోజ్ చేసేస్తే ప్రజల్లో కూడా ఆ పచ్చిదనం, అంటే ఉగ్రవాద చర్య గుర్తుంటుంది, శిక్ష కూడా గుర్తుంటుంది. కాబట్టి ఇమీడియట్గా అయితే ఇది ఇప్పుడు శిక్ష వేశారు, ఊరేశారు, కానీ అది జరిగి చాలా సంవత్సరాలు అయింది. దానివల్ల ప్రజలకి అంత బాగా అయ్యో ఉగ్రవాదంలో ఇంత స్పీడ్గా ఉంటుందనే దానికన్నా ఉగ్రవాదం శిక్ష పడుతుందని తెలుసు, స్పీడీ శిక్ష ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. దేశానికి భద్రతకు సంబంధించి సార్వభౌమాధికారానికి సంబంధించి 140 కోట్లు, ఇది సెక్యులర్ కంట్రీ కాబట్టి అందరం కూడా ఒకటే. మాకు ఇంటర్నల్గా ఎన్నున్నా ఉగ్రవాదానికి వచ్చేటప్పటికి అంచి వేస్తాం మీ అందరం ఒకటి అనే నినాదం బయటికి తీసుకొస్తే ఉగ్రవాదులు అనేది పుట్టిన మన దేశంలో చొరబడరు అని నా ఉద్దేశం.